అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఛంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పారి. అంతకంటే ముందాలే హెడ్లైన్స్. హైడ్రావోలు జాలి లేకుండా చూపిస్తుర్రు పండ్ల ప్రతాపం. సామాన్లు తీసుకపోతామన్న సంధిస్తలేరు పాపం. రైతులు సెల్ఫీ వీడియోలు తీసి వంపుతుర్రు షేన్లకెళ్ళి. రుణమాఫీ మీద సర్కార్కు రావాలని క్యాలీ. సీసాలు వలగొట్టినా ఉరుకొచ్చి తాగిండు లిక్కర్. ఈయననే పొర్రి మందుబాబుల పాలిట టార్చ్ బేరర్. మొన్న హైదరాబాద్ రంగనాథ్ సారు నివాసం ఉండేటోళ్ళ ఇండ్ల జోలికి ఓము అవిటిని కూలగొట్టమని చెప్పిండు కదా. కానీ నిన్న చూస్తే కూకట్పల్లి నల్ల చెరువును ఆల్చుకొని కట్టిన బిల్డింగులన్నిటినీ బిల్కుల్ లేకుండా చేసిండ్రు. అట్లనే అమీన్పూరు, కిష్టారెడ్డిపేట దిక్కు కాడ ఇండ్లను కూలగొట్టిండ్రు. పాపం కలకల సౌదాలు కండ్ల ముంగట ఊలిపోతుంటే ఆ బాధితుల ఏడుపు చూస్తుంటే కండ్లన్నీ చెమ్మగిల్లుతున్నాయి. హైదరాబాద్ ఒక్కసారి కమిట్ అయితే మా బుల్డోజర్లు కూడా మా మాటినదన్నట్టే పోతుండ్రు కదా. నిన్న కూకట్పల్లి నల్ల చెరువు కాడ ఓ క్యాటరింగ్ గోలు కట్టుకున్న షెడ్డును గూలగొడుతుంటే సామాన్లు కూడా తీసుకొని ఇయ్యలేదని బాధితులు ఏడుస్తుంటే చూసినోళ్ళు కూడా కండ్ల నీళ్ళు తిరగబట్టినాయి. ప్రెగ్నెంట్ లేడీ ఉన్నది, జర చూడుండ్రయ్యా. సామాన్లు తీసుకునే తందుకు ఒక అర్ధగంట టైం ఏమన్నా ఇయ్యకుండా షెడ్లను గూలగొట్టిండ్రు హైదరాబాద్. మరీ గంత కనికరం లేకుండా ఎందుకున్నారన్నదే తెలుస్తలేదు. మొన్నటికి మొన్న మాదాపూర్ సున్నం చెరువు కాడ కూడా గట్లనే జోరు వానల పసివోరలతోటున్నోళ్ళను కూడా చూడకుండా పుస్తకాలు తీసుకుంటామన్నా కూడా ఇన్పించుకోకుండా ఇండ్లు కూలగొట్టిండ్రు. ఇవన్నీ ఇంటర్నెట్ లో వైరల్ అయిపోయి సర్కార్ అస్సలు ఆశయానికే తూట్లు పొడిచేటట్టు అయిపోయినాయి. చెరువులను కాపాడుకోవాలనుకునే సంకల్పం మంచిదే గాని దానికోసం ఇట్లా జనాలకు ప్రత్యామ్నాయం చూపియకుండా కర్కశంగా బజార్లకు గుండుకొచ్చి వడేషుడు కరెక్ట్ కాదేమో అనబట్టిండ్రు అంతా. అదిగాక హైదరాబాద్ పెద్దోళ్ళకేమో నోటీసులు ఇచ్చి లాలిస్తుండ్రు. బీద మధ్య తరగతోళ్ళ ఇండ్ల మీద మాత్రం పిడుగులు పడ్డట్టు వచ్చి గూలగొడుతుండ్రు. బాధితులు బోళ్లు బొకేలు చదురుకొని మోనికే కూడా టైం ఇవ్వకుండా గూలగొట్టుడు ఏందని ప్రశ్నిస్తుర్రు. సర్కార్కు మేమేం సహకరిస్తాం, మేము ఇండ్లు కొంటున్నప్పుడు గాని ట్యాక్సులు కడుతున్నప్పుడు గాని ఇది చెరువు జాగాని ఎవ్వరు చెప్పలేదు. సర్కార్కు షెలాన్ కట్టి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాం, అప్పుడు కూడా చెరువు జాగా అని చెప్పలేదు. ఇన్నేళ్ల తర్వాత వచ్చి గూలగొడితే మేమేడ పోవాలి? అమ్మినైనా మంచిగున్నాడు, ట్యాక్సులు వసూలు చేస్తున్న సర్కారోళ్ళు మంచిగున్నారు, కానీ నడిమిట్ల కొన్న మేమే నాశనమైనం. మా ఏడుపు ఎవరికి ముడుతుందని పాపం వాళ్ళు రోధిస్తున్న తీరు చూస్తుంటే పక్కకున్నోళ్లకు గుండె వలిగినంత పనైతుంది. ఈ ముచ్చట్ల హైదరాబాద్ జర మానవతా దృక్పథం తోటి ముందుకు పోతేనే ఏమన్నా మంచిగుంటది. లేకుంటే పబ్లిక్ లా సర్కార్ బద్నమవుడు ఖాయమే అంటుర్రు హైదరాబాద్ పోకడలు చూస్తున్నోళ్ళు. ఏదైనా సర్కార్ పథకం ఓళ్ళకొచ్చి ఓకలికి రాకుంటే ఎంత బాధ ఉంటది. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ కథ గట్లనే ఉన్నది. ఇప్పటికే సర్కార్ 199 మందికి వేసినాం, కాకుంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ అచ్చురాల తప్పులతోటి ఇంకొందరికి ఆగిపోయినాయి. వాళ్ళకు కూడా జల్దీనే అయిపోతాయని చెప్పుకొచ్చింది. అయితే ఇంకా కూడా మాఫీ కాలేదని ఇంకొందరు రైతులు ఇట్లా షేను శెల్కల పొంటి పోయి సెల్ఫీలతో నిరసన చేస్తుండ్రు. రుణమాఫీ గాని రైతులంతా ఉడికిపోతుండ్రు. వాళ్ళకి ప్రతిపక్షాలు ఇంత జతగూడే వరకు నిరసనలకు ఇంకా ఉరికిస్తుండ్రు. ఇక మొన్ననే 2 లక్షల రుణమాఫీ గాని రైతులంతా ప్రజాభవన్ ముట్టడికి పిలుపునిచ్చిర్రు. అయితే ఎక్కడోళ్ళని అక్కడ పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని బయటకు రాకుండా చూసిర్రు. మీరు ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్లకుండా చేస్తే మేము ఇంటర్నెట్ లో నిరసన తెలుపుతాం అనుకుంటా రైతులంతా ఇట్లా షేను శెల్కల నిలబడి ఓ చేట్ల పాస్బుక్లు పట్టుకొని ఇంకో చేట్ల సెల్ ఫోన్ లో సెల్ఫీ వీడియో తీసుకుంటా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసిండ్రు. ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. మరి భార్య భర్తలు గిట్ట 2 పాస్బుక్లు ఉండి బ్యాంకులో 4 లక్షలు బాకీ ఉంటే 2 లక్షలు మాఫీ చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చిండ్రు. మరి ఎవరైతే భార్య భర్తలు గాని 2 లక్షల పైన ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఇంతవరకు బ్యాంకుల రుణమాఫీ చేయలేదు. కాబట్టి రైతులు చాలా అవస్థలో ఉన్నారు. దయచేసి మీరు ఏదైతే హామీ ఇచ్చారో రైతు కుటుంబాలకు దాదాపు మా గ్రామంలో 40 నుంచి 50% ఇప్పటివరకు రుణమాఫీ అయింది. దాదాపు ఇంకా 50% రైతులు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు రైతులు ఉన్నారు. ఏని వేళలు మాత్రం రాష్ట్రం అంతటా ఉన్న రైతులు అందరూ కలిసి మీ సెక్రటరియట్ ను కూడా ముట్టడి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మీరు హామీ ఇచ్చారో ఆ హామీను ఖచ్చితంగా మీరు 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తామన్నారు. 2 లక్షల పైన ఎంత బాకీ ఉన్నా ప్రతి రైతు బ్యాంక్ లో రినివల్ చేసుకున్నది. కాబట్టి మీరు ఏదైతే ఒక కుటుంబానికి 2 లక్షలు ఇస్తామన్నారో మరి ఇంతవరకు వేయలేదు. కాబట్టి దయచేసి 2 లక్షల లోపలనే మీరు మాఫ్ చేశారు. 2 లక్షల పైన 5,000 ఉన్నా 10,000 ఉన్నా కూడా మీరు మాఫ్ చేయలేదు. కాబట్టి దయచేసి మీరు 2 లక్షలు ఏదైతే కుటుంబానికి మాఫ్ చేస్తామన్నారో ఆ హామీ మీరు నెరవేర్చాలని
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముక్రాకే గ్రామం నుంచి రైతులు మేము అందరము డిమాండ్ చేస్తున్నాము, మనవి చేస్తున్నాము, వెంటనే మాఫ్ చేయాలని మనవి చేస్తున్నాము. ముఖేరా కాడున్న రైతులు మూకుమ్మడిగా షేన్ల నిలబడి చేసిన సెల్ఫీ నిరసన ఇది. ఈ సెల్ఫీలన్నీ సీఎంఓ ఆఫీస్ కు పంపిస్తుండ్రట. 2 లక్షలకు మించి బాకీలున్నోళ్లకు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. మాకు సంపూర్ణ రుణమాఫీ అమలు చేయాలి, లేకుంటే లక్షల మంది రైతులం వచ్చి సచివాలయం ముట్టడిస్తామని సర్కార్ కు వార్నింగ్ ఇస్తుండ్రు. అయితే సర్కార్ ఏమో 2 లక్షల వరకే ఇస్తామని ముందుగాల నుంచే చెప్పింది. కానీ 2 లక్షలు దాటి ఎంతున్నా అది రైతులే కట్టుకోవాలి అని ముందుగాల సందే చెప్తుంది కదా. కానీ ప్రతిపక్షం వల్లే రైతులను రెచ్చగొట్టి ఈ తీర్ల చేయిస్తుండ్రని కాంగ్రెస్ వాళ్ళు మండిపడుతుర్రు. మరి చూడాలే ఇది ఏడుదాకా పోతుందో ఏమైతుందో. మామూలుగా మందు తాగితే మానవత్వం మర్చిపోతారు, క్యాల్ లేకుండా కథలు పడతారు అని సుక్క బాబుల్ని ఒక్క తీరుగా ఒట్టిగానే ఆడిపోసుకుంటారు కదా. కొందరు మందు బాబులు మాత్రం తోటి మనిషికేదో అయిపోతేనో కాదు, పానం లేని సీసాలు పని రాకుండా పారుకుంటా పోతున్న మందు మీద కూడా ఇగో ఈ తీర్ల ప్రేమ చూపిస్తారు, ఆపలేని అభిమానాన్ని కురిపిస్తారు. ఏ మాట కామాటే, నీ డెడికేషన్ కి నీ స్పీడ్ కు టేకే బోకాక. ప్రతి జనరేషన్లో ఓ కొత్త ఆలోచనను ముంగటికి తీసుకుపోయేటోడు ఒకడు వస్తాడు, వాన్నే టార్చ్ బేరర్ అంటారు. అగో మా మందుబాబుల పాలిటీ టార్చ్ బేరర్ ఈయననే అనుకుంటా సుక్కంటే ఒక్క తిరిగి ఇష్టపడే లిక్కర్ ఫ్యాన్స్ అనబట్టిర్రు. ఓ తాన పోలీసులు పట్టుకున్న మందును బాటిలను జేసీబీతో ఇట్లా దొక్కిస్తుంటే నేలపాలైన మందును చూసి గుండె వలిగి కండ్లల్లో నీళ్ళ సుక్కల నాపుకొని ఆయన ఎంబడి తెచ్చుకున్న ఓ గుడ్డనాడ వరిసి సీసొక్కలు మట్టి కుత్కెల పోకుండా పరమ పవిత్రమైన మందు ఒట్టును ఒట్టిగా ఓనిస్తే ఒట్టు అన్నంత పట్టు పట్టి గట్ట తాగబట్టిండు. ఇట్లా ఓ పోలీస్ ఆయన వచ్చి ఓర్ని తాగుడు తలగబెట్ట నడవాసుంటా అని కొట్టిండు. మామూలుగా మంచి పనులు చేసిరని కూడా చూపించే వీడియో కంటే ఈ సోషల్ మీడియాలో ఏ రేంజ్లో తిరుగుతాయో చెప్పే అక్కరే లేదు. పర్మిట్ రూమ్ లో వాటర్ ప్యాకెట్ తక్కువ పడితే ఒకరికొకరు షేర్ చేసుకున్నట్టు ఈ వీడియోని మందు ప్రియులు ఫోన్లలో షేర్లు చేస్తుండే వరకల్లా సుక్కేస్తే ఎక్కినంత స్పీడ్ గా ఈ వీడియో ట్రెండింగ్ లకి ఎక్కింది. కానీ ఏం డెడికేషన్ చూడురి. డ్యూటీలు ఉన్న పోలీసు వాళ్ళు గంతమంది ఆన్నే ఉన్నారు, చుట్టూ చూస్తున్న జనాలు ఉన్నారు, అయినా ఎవలేమంటారో అన్న ఆలోచన కూడా లేకుండా అయ్యో మందు మాత అనుకుంటా ఊరుకొచ్చి ఇట్లా గుండెల బాధను బయటకు గక్కేతందుకు ఆ కింద పోయిన మందును కుత్కెలకెళ్ళి పొట్ట లోపటేసిండు. కాక కాంటాక్ట్ ఇట్లా దొరికితే మందు తాగితందుకు వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్న దోస్తులుంటే కోట తక్కువ తాగినా సరేగా ఆ పైసలతో సన్మానం చేసి గిలాసుల మందు బుక్కడి బాయిలపల్లి ఇస్తారు కావచ్చు. అన్నిటికంటే పవిత్రమైంది ఎంకన్న లడ్డు అనుకునే భక్తులకు అన్నిటికన్నా కల్తీ అయింది ఎంకన్న లడ్డు అనే కాడికొచ్చింది కథ. భక్తితోటి కండ్లకు అద్దుకునే ఎంకన్న ప్రసాదాన్ని జంతు కొవ్వుతోటి తయారు చేసి మలినం చేసిండ్రని దునియా మీదున్న శ్రీవారి భక్తులంతా షిర్రుబుర్రులు ఆడుతుండ్రు. ఇక పొలిటికల్ గా కూడా దుమారం పెద్దగానే రేగింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటారు వైసీపోళ్ళు టీడీపోళ్ళు. అపచారం అయిపోయింది, తిరుమలేశ మా పాపాన్ని మన్నించు అని ఎంకన్న గులే పంతులంతా కలిసి గుడిని శుద్ధి చేసిరిట్లా. ఎంకన్న లడ్డు జంతు కొవ్వుతోటి కల్తీ అయిందని తెలవంగానే పరమ భక్తుడు పవన్ కళ్యాణ్ సారు ఏకంగా 11 రోజులు దీక్ష పట్టిండు. వేరే మతాలు ఆదరించే వారికి ఏమన్నా అయితే అందరు నోరు మెదుపుతారు, మరి కోట్లాది హిందువులు పవిత్రంగా భావించే లడ్డు కల్తీ మీద ఎవ్వలెందుకు నోరు మెదుపుతలేరెందుకు అని మేధావులను ప్రశ్నించబట్టిండు పవన్ సారు. ఆగో పవర్లున్నది మీరే అన్న సంగతి పవర్ స్టార్ గారు మర్చిండ్రా ఎట్లా? అదేదో సిబిఐ ఎంక్వైరీ చేపించి నిజాలు బయటకు తీయొచ్చు కదా అని అటు వైసీపోళ్ళు అంటుర్రు. ఇక టీటీడీ చైర్మన్ టీటీడీ పంతులు సీఎం సార్ అందరు కలిసి ఈ పాపానికి ఏం ప్రాయశ్చిత్తం చేస్తే మంచిగుంటదని శాస్త్రాలను తిరిగేస్తే గుడిని సంప్రోక్షణ చేస్తే చాలు అని చెప్పిండ్రు. అట్లయితే అదే పని చేయండ్రు అని అనుడితోటి వరుసగా ప్రాయశ్చిత్త శుద్ధి కార్యాలు చేస్తుండ్రు ఇట్లా తిరుమల ఎంకన్న గుళ్ళే. ఇంకో దిక్కు వైసీపీ టీడీపీలో ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటుర్రు. దీనికి అప్పటి మాజీ టీటీడీ చైర్మనే బాధ్యత వహించాలని టీడీపోళ్ళు పిటిషన్ వేస్తే నా మీద విజిలెన్స్ ఎంక్వైరీ నిలిపేయాలి, నాకేం సంబంధం లేదని మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సారు హైకోర్టులో పిటిషన్ వేసిండు. ఇక తప్పు చేయనప్పుడు విచారణకెళ్లి నన్ను తప్పిమని సుబ్బారెడ్డి గారు ఎందుకు బుగులు పడుతుండని టీడీపోళ్ళు ఎక్కిరిస్తుర్రు. మరి అందరు అన్నట్టు నిజంగా నెయ్యిల జంతువుల కొవ్వు కలిసిందా అన్నది కేంద్రంలో రాష్ట్రంలో ఒక్క కూటమి సర్కార్లే పవర్లుండే, మరి వాళ్ళకు అడ్డం పడుతున్నదెవలు అని అంటున్నారు నెట్టన్నలు. ఈ పాములతోని పెద్ద పరేషాన్ ఉంది పోన్రి. చెట్లల్లా పుట్టలల్లా చెలకలల్లా ఉంటే పాములుంటాయి అనుకుంటే ఇప్పుడు పయనం చేసేటప్పుడు కూడా నిమ్మలంగా లేకుండా అవుతుంది. అట్లెట్లా మనం బస్సులను కార్లను రైళ్లను బండి మీదనే పోతే అవి ఎట్లా వస్తాయి? రన్నింగ్ బస్ కోసం మురికొచ్చి ఎక్కినట్టు ఎక్కుతాయా ఏంది అనుకుంటురా? అయితే ఇది చూడురి మీకే తెలుస్తుంది. రూట్ మ్యాప్ వాడరాకనో లేకుంటే లొకేషన్ జీపీఎస్ తెలుస్తలేదో కానీ ఈ నడమ పాములకు ఎటు పోవాలనో ఏడు ఉండాలనో తెలుస్తలేనట్టున్నది. ఎటు పడతాటే ఎడబడతా అనేది తిరుగుకుంటా పబ్లిక్ పానాల మీద తెచ్చిపెట్టుడే కాకుండా వాళ్ళని పరిశాన్ చేస్తున్నాయి. అచ్చమిగో ఈ రైలే చేసినట్టు మధ్యప్రదేశ్ జబల్పూర్ కేరి ముంబై పోతున్న గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైలు కూ అని కూత పెట్టుకుంటా పోతుంటే
ఒక ఆయన పక్కన బుస్సుమని సౌండ్ వస్తుందట. ఏంది సౌండ్? బుడ్డ పూరలు ఆడుకునే బుగ్గలకెళ్ళి గాలి పోతుందా ఏంది అని తలకాయ కొద్దిగా రైట్ టర్నింగ్ ఇయ్యంగానే ఆ సౌండ్ వేసేది నేనే, అది నేనే అనుకుంటా కానొచ్చింది ఈ పాము. పాము కాని రాగానే ఓ దేవుడో అనుకుంటా పక్కకు దుంకంగానే భోగిలు ఉన్న జనాలు ఆగమాగమైన అంత పరిశాన్లో కూడా హై రిజల్యూషన్ ఫోటోలు వీడియోలు తీస్తేందుకు తనలాడిరు బానే. అటు ఇంకా అవే ఫోన్లకి వెళ్ళి రైల్వే స్టాప్కి ఫోన్ కొడితే వాళ్ళు దెబ్బ వచ్చి పామును పట్టుకపోయినాక పానం నిమ్మలమైందట ప్యాసింజర్లకు. పాపం ఆ పాము పక్కూర్లు ఉన్న వాళ్ళ చుట్టాలను చూసి చాలా రోజులు అయింది కదా అని అట్లా పోయొద్దామని పోతుంటే పట్టుకొని పడేసిర్రా అనుకుంటా తీరు కామెంట్లు పెట్టబట్టిరుగా ఈ వీడియోని చూసిన నేటి జనాలు. अरे गरीब में अमीर कैसे आ गया ये? साइड हो जाओ, छोड़ दे, छेड़छाड़ मत करिए, छोड़ो मत उसको, छेड़छाड़ मत करिए, छोड़ दिए तो गाड़ी को पकड़ के लाओ यार. సుశిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.